హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను. మీరు ఇంకా నాకన్నా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇవాళ నా రెసిపీ ఏమిటంటే ఎగ్ ఆమ్లెట్ పిజ్జా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బాబు ఎగ్ ఆమ్లెట్ పిజ్జా చేస్తున్నాడు. తను ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ నేను ఎగ్ ఆమ్లెట్ పిజ్జా చేయడానికి ఫస్ట్ నేను ఇది ఎగ్ బీట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎగ్ బీట్ చేయడానికి ఎలక్ట్రిక్ బీటర్ తీసుకున్నాను. ఒకవేళ ఇది మీ దగ్గర ఎగ్ బీటర్ లేకపోతే బిస్కెట్తో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నాది బీట్ చేసుకోవడం అయిపోయింది. ఇది ఆఫ్ వైట్ ఇంకా ఇది ఫోమ్స్ వచ్చేటట్టు బీట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మొత్తం మీద ఫోమ్స్ లైట్ అట్లా వచ్చేటట్టు బీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. దాని మీద నేను కొంచెం బటర్ వేస్తున్నా. ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ నేను బటర్ వేసుకుంటున్నా. ఫ్రెండ్స్ మన మీద కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇది బీట్ చేసుకున్న ఎగ్ని ఈ ప్యాన్ మీద వేసుకుంటున్నా. ఫ్రెండ్స్ నేను దీంట్లో జస్ట్ ఇది కొంచెం సాల్ట్ వేసుకున్నా తప్ప ఇంకేం వేసుకోలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం. జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇట్లా సైజ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొంచెం పోయినాక ఇప్పుడు నేను మళ్ళీ తిప్పుకుంటున్నా. గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేస్తున్నా. ఫ్రెండ్స్ నేను దీని మీద వేసుకుంటున్నా. ఫ్రెండ్స్ నేను దీని మీద కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేద్దాం. ఫస్ట్ టొమాటోస్ వేసుకుందాం. మంచిగా నీట్గా వేసుకోవాలి. పెప్పర్ వేసుకున్నాం. నెక్స్ట్ కొత్తిమీర. ఇంకొంచెం పెప్పర్. నెక్స్ట్ పైన ఇంకొంచెం పెప్పర్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సాస్ వేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈ సాస్ కూడా ఇది మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. అది నేను పిజ్జా మీద పెట్టుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. ఈ రెసిపీ అయితే మీరు ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీ పేరెంట్స్ ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఇది బయట మీరు ఎక్కువ తినొద్దు. బయట తింటే ఫ్రెండ్స్ మీరు బయట ఫుడ్ తింటే మీకు మొత్తం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా న్యాచురల్గా ఇంట్లో చేసుకుంటే బాగా వస్తుంది. నా రెసిపీ మీకు బాగుంటే కామెంట్ చేయండి. ఈ ఛానల్ పేరు సరితాస్ వరల్డ్. ఈ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్.